రేవంత్ రెడ్డి డీవియేషన్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నాడు. నిన్న నిలువున పరువు పోయింది. పార్లమెంట్లో పరువు తీసి పాడేశాడు తేజస్వి యాదవ్. ఏంటది? జిఎస్టిపి ప్రాతిపదికన. ఏ ప్రాతిపదిక? ఇప్పుడు కాంగ్రెస్ ఏమో వద్దయ్యా ఇప్పుడు అంటది. ఈయనేమో జిఎస్టిపి ప్రాతిపదికన అంటే రాష్ట్రాల సంపద ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలంటాడు. అంటే అప్పుడు హైదరాబాద్కి ఏమో 70-80, ఆదిలాబాద్కో 2, కరీంనగర్కో 3 ఇట్లా ఇచ్చుకోవాలన్నమాట. తెలంగాణలో టెస్టాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. కానీ అలాంటి ఒక క్యామిడీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో. ఏమాత్రం అవగాహన లేకుండా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆయన ఒక మేధావిగా చూపించే ప్రయత్నం మన 2 తెలుగు రాష్ట్రాల యొక్క మీడియా అత్యుత్సాహంతో చేసుకొచ్చింది. దాన్ని ఎండగట్టాడు తేజస్వి యాదవ్ లోక్సభ వేదికగా. అంబానీకి 1,00,000 ఓట్లును మనకు 1 ఓట. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? రాజ్యాంగ స్ఫూర్తిలో అంబానీకైనా సరే అప్పారావుకైనా ఒకటే ఓటు ఉంటుంది, ఒకటే ఓటు పవర్ ఉంటుంది. అలా కాకుండా ధనం ఆధారంగా ఆ లెక్కనైతే జిఎస్డిపి మారినప్పుడల్లా రాష్ట్రాల్లో సీట్లు మారుస్తారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన అని అడిగాడు. అది పక్కన అది డౌన్ ప్లే చేసేశారు. ఎందుకంటే ఇప్పుడు అమ్ముడుపోయిన మీడియా కదా తెలుగు రాష్ట్రాల్లో ఉంది, లేదంటే లొంగిపోయిన మీడియా, లేదంటే బానిసత్వ మీడియా. ఇదే కదా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలని నడిపిస్తోంది, శాసిస్తోంది. వీళ్ళు అర్జెంటుగా అది పక్కన పెట్టేశారు. తేజస్వి యాదవ్ ఆంధ్ర తెలంగాణ విభజన అన్నటువంటిది పాకిస్తాన్ భారత విభజన కంటే దారుణంగా చేశారు అంటే అదిగో చూశారు ఇంకేముంది తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధం. తెలంగాణ స్ఫూర్తి గురించి అక్కడ ఏం మాట్లాడాడు? విభజించిన తీరును గురించి మాట్లాడాడు. విభజించిన తీరేంటి? పార్లమెంటులో లైట్లు తీసేసి, లైవ్ ప్రసారాలు తీసేసి, ఒకళ్ళనొకడు కొట్టుకుని, పిడిగుద్దులు గుద్దుకుని, ఒకే పార్టీలో ఉన్నాడు ఆ ప్రాంతం కూడా ఈ ప్రాంతం కూడా అని వాక్కునేటటువంటి కర్మ పట్టినటువంటిది అన్నిటికీ. ఆ రోజున ఈ రోజు కూడా సిగ్గుచేటైన విషయం. ఉత్తరాఖండ్ విడిపోయిన రోజు నీ ప్రాబ్లం రాలేదే, జార్ఖండ్ విడిపోయిన రోజు నీ ప్రాబ్లం రాలేదే, ఛత్తీస్గఢ్ విడిపోయిన రోజు నీ ప్రాబ్లం రాలేదే. ఏ రాష్ట్ర విభజనలోనూ ఇలాంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితి రాలేదు. పెప్పర్ స్ప్రేలు చల్లుకోవడం అని దాన్నే ఆయన చెప్పింది. అదే దాన్ని పక్కన పెట్టేసి అయ్యయ్యో తెలంగాణకి అన్యాయం జరిపింది, తెలంగాణ అమాయకత్వం చేశారు, తెలంగాణని ఏదో అనేశారు అనేటటువంటిది. అంటే రేవంత్ యొక్క క్యామిడీ డిమాండ్ని ఇప్పుడు ప్రజలు నవ్వుకోకుండా కవర్ చేయడానికి నానా తాపత్రయం పడుతున్నారు.